అయినా నీ మొగడు నిన్నేం సుఖ పెడతాండే సచ్చిన పాము లెక్క. అదే నేననుకో స్వర్గం అంచుల దాకా తీసుకుపోతా. అరే ఎవర్రా నువ్వు? అరే వదలరా, వదలరా, అసలు ఎవరివరా నువ్వు? ఇంకా తీసుకొస్తలేదు. మౌనిక, ఓ మౌనిక, ఇంకా కాలేదా అని అంట. ఆగో ఈవరి దగ్గర నెగిత పెడతావు కదా, మళ్ళా కూర్చుంటాడు. కూసుండు కాదే, ఒక పిల్లగాడు మనకు పనికత్తనన్నాడు, ఆయన కోసానికే చూస్తాన్నా. ఓహో అవునా? రాయిషన్నా, రాయిషన్నా. ఉన్నదా? ఏంది పరమేశు, పనికి లేట్ అవుతలేదా ఇంతసేపే? అదేం లేదు రాయిషన్నా, ఇంటికాడికి నడుచుకుంటూ వచ్చేసరికి ఇగో ఈ టైం అయింది. సరే సరే, అవునా? మౌనిక, మన పనికత్తన్నా చెప్పిన చూడు, ఇగో ఈ పిల్లగాడే. ఓహో అవునా అండి. అబ్బా ఏముందిరా, చీకట్ల మెరిసే చందమామ లెక్క. ఈ చందమామకి ఈ ముసలోడు మొగుడా? అయినా ఇలాంటి దాన్ని చేసుకోవాలంటే ఆ మాత్రం అదృష్టం ఉండాలే. ఏంది పరమేశు, ఏం ఆలోచిస్తాను? ఏం లేదన్నా, ఏం లేదు. సరే సరే, మీరు ముచ్చట పెట్టుకుంటే ఇన్నే ఉంటే ఆడ పనికి లేట్ అవుతుంది, పోయి రాపడు తొందరగా. సరే సరే పరమేశు, పోంపా. సరే నేను పోదాంపా. పరమేశు అన్న ఇక తాళం చెయ్యి బండిది. పరమేశ్ పరమేశ్ బండాపు, బండాపే. ఏమైంది రాయేష్ అన్న, బండ మనం ఎందుకు, ఏమైంది? టిఫిన్ ఇంటికన్నా మర్చిపోయినా. అయ్యో దాని ఏముందే, ఏమన్నా హోటల్లో తిందాంపా. మనం పోయేది జంగల్ ఏరియా పరమేశు, ఆడ హోటళ్ళు ఉన్నాయి, తినడానికి కూడా ఏం దొరకాయి మనకు. మరి ఇప్పుడు ఎట్లనే? నువ్వు ఒక పని చేయి పరమేశు, నువ్వు ఇంటికి పోయి టిఫిన్ డబ్బాలు లేవో, నేను రామన్న దగ్గర పని ఉన్నది, కొంచెం మాట్లాడదా? సరేనే.
అరే ఎవర్రా నువ్వు? అరే వదలరా, ఛీ, వదలరా, అసలు ఎవరివరా నువ్వు? నువ్వా? నేనే. నువ్వు దేనికి వచ్చావురా? ఆ తలుపుల నుండి నీ నడుముని, నీ అందాలని తట్టుకోలేక వచ్చా. రేయ్, నీ ఒళ్ళు ఎలా ఉందిరా? నా వల్ల ఎప్పుడెప్పుడా నీతో నా కోరికలన్నీ తీర్చుకోవాలని కొత్త కొత్తలాడుతాంది. అయినా నీ మొగడు నిన్నేం సుఖ పెడతాండే, సచ్చిన పాము లెక్క. అదే నేననుకో స్వర్గం అంచుల దాకా తీసుకుపోతా. చెప్పు, ఏమంటావు? ఏమంటావు? ఓకేనా? చెప్పు. అరే, ఇంకొకసారి నా దగ్గరకు వచ్చినావు అనుకో, నిన్ను ఏం చెప్తానో నాకే తెలియదురా. పసుపు పోరా. ఏంది నీ బాధ? అయినా నీ మొగడు నిన్నేం సుఖ పెడతాండే, సచ్చిన పాము లెక్క. అదే నేననుకో స్వర్గం అంచుల దాకా తీసుకుపోతా. అరే పరమేష్, నువ్వా? దా లోపలికి పోదాం. అంటే అది ఏహే, అది లేదు ఇది లేదు, దా లోపలికి పోదాం. కూర్చో. చాయ్ పెట్టుకు రావాలా? తాగుతావా? నేను మీకు ఒకటి చెప్దామని వచ్చిన. నేను కూడా నీకొక్కటి చెప్పాలి. నాకా? ఏంటది? అది నువ్వు నా కోరిక తీరుస్తావా? ఏంటండి? ఏంటండి మీరు అనేది? ఏంటి, నిన్న కోపానికి వచ్చి ఈరోజు ఇలా అంటుంది అనుకుంటున్నావా? కొన్ని కావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. నా కోరిక నువ్వు తీర్చు, నీ కోరిక నేను తీరుస్తా.